ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, ఈ నెల అనగా సెప్టెంబర్ నెలలో జరుగుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనల కొరకు మరి మీరు ప్రార్థిస్తున్నారు కదా? ఎస్, చూడండి, అద్భుతమైన రీతిలో మరి అద్భుతమైన కార్యాలను ప్రభు మన జీవితంలో జరిగించడానికి, మనలందరినీ కూడా ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికే మరి ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలండి. మరి దయచేసి గమనించండి, సెప్టెంబర్ 6వ తారీఖు అనగా మొదటి శనివారం ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న ఈ తమిళ్ చర్చ్ లోనే అద్భుతమైన ఆరాధన జరగనై ఉందండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నందు. దయచేసి గమనించండి, మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ లో జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా అనేక మంది దీవించబడుతున్నారు. మర్చిపోకండి, సెప్టెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్. అలాగే 9వ తారీఖు విజయవాడ రాబోతూ ఉన్నాము. విజయవాడలో కందుకూరి కళ్యాణ మండపం జింకాన గ్రౌండ్స్ పక్కనున్న మరి ఈ కళ్యాణ మండపం నందుయే మరి ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ 9వ తారీఖు అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన మీ కుటుంబ చరిత్రను, జీవిత చరిత్రను మార్చడానికి మరి ఈ ఆరాధన ప్రభు జరిగించనై ఉన్నారు. తప్పక మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే వెంటనే 10వ తారీఖు ఒంగోలు ప్రాంతానికి రాబోతున్నాం. ఒంగోలులో ఉన్న మరి అంబేద్కర్ భవన్ లో మరి ఈ అద్భుతకరమైన ఆరాధన మొట్టమొదటిసారి మరి జరగనై ఉందండి. తప్పక ఒంగోలు చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరు ఉన్న ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని మరి మిస్ అవ్వకండి. అనేకమైన మరి కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నారు. పడిపోయిన మరి జీవితాలను కట్టబోతూ ఉన్నారు. చెదిరిపోయిన కుటుంబాలను మరి కుటుంబ చరిత్రను ప్రభు మార్చనై ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అలాగే మరి సెప్టెంబర్ 13వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. మిస్ చేయకండి, తప్పక పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. మరి సెప్టెంబర్ 6వ తారీఖు సికింద్రాబాద్, సెప్టెంబర్ 9వ తారీఖు 2వ మంగళవారం విజయవాడ, 2వ బుధవారం వచ్చి ఒంగోలులో జరగనై ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖు, సెప్టెంబర్ 13వ తారీఖు 2వ శనివారం మరి భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన జరగనే ఉంది. రండి, తప్పక మీ జీవితాలను ప్రభు అద్భుతమైన రీతిలో నడిపించనై ఉన్నారు. అద్భుతమైన శక్తివంతమైన వాక్యము ద్వారా, ఆరాధనల ద్వారా మిమ్మల్ని దేవుడు అద్భుతమైన రీతిలో మరి మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో కొనసాగించబోతున్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతూ ఉన్నాం. ఆయన మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, నెమ్మదిలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ఆ సమాధానంతో ఉన్న మనల్ని సమాధానం చేత ప్రభు మాటలు నింపుతూ ఉన్నాయి కదా. మరి ప్రతిరోజు ఉదయం దేవుని మాటలు ధ్యానించినట్లుగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? మరి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 37వ కీర్తనలు 5వ వచనం. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, ఆయన నమ్ముకున్న వారమిగా మనం ఉంటే ఆయన మన కార్యాలను మరి నెరవేర్చే దేవుడై ఉన్నారు. ప్రభుని నమ్ముకున్నావని మరి చాలా మంది నిన్ను ఎంతగానో అవమానపరుస్తున్నారు, నిందలు పరుస్తున్నారు, చాలా భయంకరమైన పరిస్థితిలో నీకు నడిపిస్తూ ఉన్నారు కదా. ధైర్యపడకండి. పిలిచిన దేవుడు, మాట్లాడిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. ఆమేన్. మనుషులు మరి నిజంగా మనుషులే అండి. మనుషులు ఎప్పుడు కూడా మనల్ని మరి అవమానపరిచేవారే, నిందలు వేసేవారే, మన పైన చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి నడిపించేవారే. కానీ చూడండి, ఆయన నమ్ముకున్న వారిని ప్రభువు మరి ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఇదిగోండి ప్రతిఫలం ఇచ్చేది ప్రభువు. అందుకని చూడండి, ఆయన నమ్ముకున్న వారిని మరి ప్రభు ఎలాగ నడిపిస్తారంటే వారి ప్రతి కార్యాలను ప్రభు నెరవేర్చే దేవుడై ఉన్నారు. మనుషుల వైపు
వైపు చూసినప్పుడు మనం ఆగిపోతూ ఉంటాం, దేవుని వైపు చూస్తే ముందుకు కొనసాగలుగుతూ ఉంటాం. ఆయన నమ్ముకున్న నీవు ఇదిగోండి, నీ జీవితం ఎలా ఉంటుందంటే, నువ్వు ఏ విషయంలో అయితే, ఏ కార్యము కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆయన నమ్ముకున్నావు కనుక నీ కార్యాలన్నిటిలో కూడా ప్రభు నీకు తోడై ఉండి అద్భుతకరంగా నేను నడిపించే దేవుడై ఉన్నారు. మనుషుల వైపు మనం ఎన్నటికీ చూడకుండా దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ అని నమ్ముకున్న వారిమిగా మనము ప్రార్థన, విశ్వాసం, నిరీక్షణతో అలా ముందుకు సాగితే చాలండి. మన కార్యాలను ఆయనే నెరవేరుస్తూ అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో మరి ఎవరు ఏమి అన్నా నువ్వు పట్టించుకోకుండా ప్రభుని నమ్ముకున్న నీవు ప్రభు పైన ఆధారపడుతూ ఉంటే, ఇదిగో ప్రతి విషయంలో నిన్ను గొప్ప చేయబోతున్నారు, ప్రతి విషయం నిన్ను అద్భుతకరంగా నడిపించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు అనుకుంటా కదా. మరి ఇప్పటికే చాలా భయంకరమైన పరిస్థితిలోనికి మనుషులను తీసుకొని వచ్చారనుకుంటా. మరి నీ కుటుంబాన్ని ఒంటరిగా చేసి ఉన్నారనుకుంటా. లేదా అందరూ ఒకవైపు ఉండి నిన్ను ఒకవైపు ఉంచి నిన్ను ఒక ఒంటరిగా నీ జీవితంలో మిగిలేటట్లుగా మనుషులు చేశారేమో. కానీ ఇదిగోండి, అన్నవారి ఎదుటనే లేదా నిన్ను అవమానించిన వారి ఎదుటనే ప్రభు గొప్ప చేయబోతున్నారు. నీ కార్యాలన్నిటినీ కూడా నీవు ఆయన నమ్ముకున్నావు కనుక నీ కార్యాలన్నిటినీ ఆయన నెరవేర్చబోతున్నారు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఇదిగోండి, ఎక్కడైతే నేను మనుషులు వెలివేస్తున్నారో, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నావో అక్కడే నీ తల ఎత్తి అందరి ఎదుట అన్ని నమ్ముకున్నావు కనుక నిన్ను ఒక ప్రత్యేకమైన విధముగా ప్రభు నిన్ను గొప్ప చేయబోతున్నారు. ప్రత్యేకంగా ప్రభు ఉంచబోతున్నారు. ప్రత్యేకమైన కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ చక్కని మాటలు మాట్లాడుతుండగా ధైర్యం కలిగి ఉండండి, అధైర్యపడకండి. మరి చాలా వేదనతో ఉన్న దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతుండగా మరి ఆ మాటల్ని పట్టుకోండి. ప్రతి కార్యము ఆయన నమ్ముకున్నావు కనుక భయపడక నువ్వు ముందుకు సాగుతున్నావు కనుక ప్రతి కార్యం నీ జీవితంలో ప్రభు చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ ప్రత్యేకింపబడిన మాటల్ని చేతిన పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగండి. ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా అయా బలపరుస్తున్నందుకు స్తోత్రం. నేను నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదయ్యా. అయా ఇదిగోండి, అన్నవారి ఎదుటనే సాక్షిగా నిలబెట్టే దేవుడవై ఉన్నావు. నేను నమ్ముకున్న వారి ప్రతి కార్యాలు నెరవేర్చే దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి, ప్రియులు ఎంతమంది అయితే విశ్వాసం, ప్రార్థనలో ముందుకు సాగుతూ ఎన్ని ఎదురీతలు వస్తున్నా, ఎన్ని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు వస్తున్నా నిలబడుతున్నారో, నేను నమ్ముకున్న ప్రజలకి అయా నీవు తోడే ఉండి బలంగా నడిపించమని వేడుకుంటున్నా. అయా ఇదిగోండి, అనేకుల ఎదుట సాక్షిగా నిలబెట్టండి. అయా ప్రతి కార్యాలను వారి జీవితంలో ఏ విషయాల్లో అయితే మొరపెడుతున్నారో, ఏ విషయాల్లో అయితే నిన్ను ఆశ్రయిస్తున్నారో ప్రతి దాంట్లో మీ కృపను ప్రతి ఒక్కరి పైన ఉంచుతూ గొప్ప చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, ప్రతి పనులలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణంలో, రాకపోకలందు మీరు తోడే ఉందురు కాక మేము ప్రార్థిస్తున్నాం. అలాగే అయా ఇదిగోండి, ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. అయా గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అయా నూతనమైన ఇదిగోండి కార్యాలను ఈ రోజున ఎంతమంది అయితే ప్రారంభిస్తున్నారో వారికి నీ కృప తోడే ఉండును కాక. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి అనేకమైన ఇదిగోండి టెన్షన్స్ మధ్యలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. రాస్తున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిడ్డలకి, యవనస్తులకు మీరు తోడే ఉండండి. చిన్న బిడ్డలకి మీరు తోడే ఉండండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఇదిగోండి వృద్ధాప్యంలో ఉన్న వారికి మీరు తోడే ఉండండి. పెద్దవారికి మీరు తోడే ఉండండి. అందరికీ మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. అలాగే గర్భఫలం లేని వారికి గర్భాలను దయచేయండి. బాధపడుతున్నారేమో ఇదిగోండి వారి గర్భాలను మీరు తెరవండి. ఉద్యోగం విషయంలో కార్యం చేయండి. వివాహ విషయంలో మీకు కార్యం చేయండి. ఇంకా మా ప్రియులు దేని కొరకైతే ఏ విషయాల్లో అయితే నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి విషయంలో అద్భుతం జరుగును గాక అని ప్రార్థిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే
ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.